ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 వేలు కాదు, 1,00,000 కోట్లుంటాయి. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? ఈ మధ్య రాజకీయ నాయకుడుగా ఈ దండాలు పెట్టి పెట్టి అలవాటైపోయి దారిలో లైట్ స్తంభం కనపడినా దానికి కూడా పెట్టేస్తాను దండ. నేనేదో పెద్ద నాయకున్నాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తానో చెప్పలేదు, చెప్పను. స్టార్ట్ కెమెరా యాక్షన్. గెటప్ లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలా ఉన్నా. మీరు మనిషి వెరైటీలండి. ప్రపంచంలో ఇటర్ మేనేజర్ లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగా తలకాయ. నేను అడుగుతా ఉన్నా, చెప్పు అన్న మీ పేరు చెప్పి మాట్లాడండి. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఆ పోర్ట్లతో పాటు ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి తీసుకొచ్చి చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం నేను సంవత్సరాలు చెప్పినా వదలడు. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ. బ్లూ ఎకానమీని మత్స్యకారులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మత్స్యకారులకు మేలు జరిగించే విధంగా ఎకానమీని బిల్డ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెప్పినట్టు జరిగిపోతుంది, జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు ఏ రోజు కూడా ఈ మాదిరిగా మత్స్యకారుల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఏ రోజు ఆలోచన చేయలేదు. వచ్చాడమ్మా ఉచిత శేఖర్. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చెప్పరా కాకినాడలో పుట్టిన కాకినా కొడక. ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. హీరోలు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. రెడీగా ఉండండి రా. కళ్ళు మూసి తెరిచేసరికే మనం 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఎవరికి ఉపయోగం? సిద్ధంగా ఉన్నారు. నీకు ఈసారి 11లో ఒకటి తీసేటానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. నా కొడుకులకి 5 సంవత్సరాలు దాసుకున్నారు అయినా చాలా దొమ్మరు నా కొడుకులకి. అంత మాట ఈ జగన్ గారు పోతే గాని వాళ్ళందరూ పోతారు. ముందు జగన్ ఈడ్చిడుస్తాను, ఎక్కడికి రమ్మాను తొంతం. ఏం చేస్తావు? నా ఇష్టం, నేను రా దెంగే. నువ్వు ఎలాగూ చేయలేకపోతివి. కనీసం జగన్ చేసిన పని కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. హార్బర్ లోనే ఇక్కడే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, చిల్లింగ్ రూమ్స్, చిల్ రూమ్స్. మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడిపోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ మెషిన్లు, ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడే ఇదే జువ్వలు తిన్న ఇదే ఫిషింగ్ హార్బర్ లోనే ఇవన్నీ అందుబాటులోకి ఉన్నాయి. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్ల కోసం ప్రతి మత్స్యకారుడు కూడా చెందాలి, మత్స్యకారుల జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పట్లోనే అడుగులు కూడా పడ్డాయి. గడ్డి పీకడానికి వెళ్ళావా? ఎగ్జాక్ట్లీ. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా వచ్చి ఉండింటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవాళ రాష్ట్రంలోని ప్రతి సెక్షన్ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారిని చీదరించుకుంటా ఉన్న పరిస్థితి. చంద్రబాబు వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు బాగుండే, జనానికి కూడా ఇబ్బంది లేదు, పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉండే, పెన్షన్లు గానీ మళ్ళీ ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు. కొట్టోడికి దోలు తీరిపోయింది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.